పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ గత సంవత్సరం 5 సార్లు మేము కేవలం ఈ జూమ్ మీటింగ్స్ ద్వారానే చేసాం. టెలికాన్ఫరెన్స్లు కానీ ఒకసారి చేసాం. కానీ ఈ సంవత్సరం ముఖాముఖిన కలిసి అది తిరుపతిలో మాకు చేయడం నిజంగా చాలా ఆనందం వేస్తుంది. నిన్న జరిగిన ఈ పిఎస్సి సమావేశంలో 4 చాలా కీలకమైన ముఖ్యమైన అంశాలు మాట్లాడారు. దాంట్లో ముందస్తుగా వచ్చింది రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితి, రెండవది రైతాంగం ఎలా నష్టపోయింది, మూడవది ఈ దేవాలయాల మీద దాడులు కానీ వీటన్నిటి మీద ఎలా స్పందించాల్సి ఏం జరుగుతుంది దీని మీద సమీక్ష, అలాగే ముఖ్యంగా యువత ఉపాధి అవకాశాలు, అది ప్రముఖంగా రాయలసీమలో ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి, ఎలాంటి పరిస్థితులు ఉంది అని దీని మీద ఒక చర్చ జరిగింది. అలాగే క్రియాశీలక సభ్యత్వం మీద ఏ విధంగా ముందుకెళ్ళింది, ఎంత చేస్తుంది దీని మీదనే ఒకటి. దాంతోపాటు ముఖ్యంగా తిరుపతి పార్లమెంటుకి అది ఏ దిశను వెళ్ళబోతుంది, అది భారతీయ జనతా పార్టీ చేయబోతుందా, జనసేన చేయబోతుందా, దీని మీద ఒక చర్చ జరిగింది. పిఎస్సి సభ్యులు కూడా వారి నియోజకవర్గాల దగ్గర నుంచి, వారి ఇన్ఛార్జీల దగ్గర నుంచి, మిగతా జిల్లాల్లో ఉన్న ఇన్ఛార్జీల అందరి దగ్గర నుంచి చాలా లోతైన అవగాహన ఏర్పరచుకొని వారి అభిప్రాయాలు కూడా మాకు తెలియజేశారు. అవి మీకు కొద్ది క్లుప్తంగా మీకు తెలియజేస్తాం. ముఖ్యంగా స్టేట్లో లా అండ్ ఆర్డర్ ఇష్యూ గురించి ముందుగా వస్తే, సెక్షన్ 144 సెక్షన్ కానీ సెక్షన్ 30 కానీ ఇష్టారాజ్యంగా అమలు చేస్తూ ఉన్నారు. నాకు ఒకటే అనిపించింది, అదృష్టం అందలం ఎక్కిస్తే బుద్ధి ప్రజలకు లాక్కెళ్ళింది అన్నట్టుగా వైసీపీకి 151 సీట్లు వచ్చి అంత పూర్ణ బహుమతి వచ్చిన తర్వాత ఈ విధంగా శాంతి భద్రతలను కాపాడాల్సిన వాళ్ళు చిన్న సోషల్ పోస్టింగ్ కూడా, అంటే మాకు ఈ రోడ్లు బాగలేవు, లేదంటే మీ పనితీరు బాగలేదంటే కూడా వాళ్ళు ఏదో చాలా నేరస్తుల్లాగా కేసులు పెట్టేసి ఇబ్బంది పెట్టేది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, మొన్న ఈ మధ్యన గిద్దలూరులో ఒక జన సైనికుడు అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని రోడ్లు బాగలేవు అని నిలదీసి మాట్లాడితే ఒకసారి అతని మీద పడిపోయి అతన్ని అన్ని రకాలుగా హింసించి భయపెట్టి భయపడకు గురి చేసి ఆయన క్రిమిసంహారక మందు తీసుకుని ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. జనసేన నాయకుల మీద భౌతిక దాడులు, అలాగే తాడేపల్లిగూడెంలోని మా ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గారి మీద, వారి ఇంటికి మీద దాడి, ఇవన్నీ హర్షించేలాగా లేవు. ఒకవైపు వైసీపీ ఎమ్మెల్యేలు నోటికి ఎంతో మాట్లాడతారు, మిగతా వాళ్ళు ఏం మాట్లాడకూడదు, ఒక్క ఎదురు మాట్లాడకూడదు. ఇది ఒక ఫ్యూడలిస్టిక్ బిహేవియర్ లా ఉంది తప్ప ఒక ప్రజాస్వామ్యంలో లేదు. వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం, అంతేగాని పదే వచ్చి, ఉదాహరణకి శ్రీకాళహస్తిలో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థుల మీద రకరకాల కేసులు పెట్టి ఏ స్థాయికి లా అండ్ ఆర్డర్ ఇదైపోయిందంటే, డిస్టర్బ్ అయిపోయిందంటే, దళితుల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉపయోగించలేకుంది. ఇంత దిగజారిపోయింది ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూ. ప్రతి ఒక్కరిని బెదిరించేయడం, నిజంగా చాలా అసహనం ఉంది. దీని మీద ఖచ్చితంగా మాట్లాడాలని చెప్పి నేను ఒకటే చెప్పాను, దీని మీద ఖచ్చితంగా ఒక యాక్షన్ తీసుకోవాలి. ఇది పదే వెళ్ళిపోతుంటే మాకు క్యాడర్ మొరల్ లూజ్ అవుతా ఉంది. అంటే దీనికి ఒకటే మా నాయకులందరూ చెప్పినప్పుడు వారికి ఒకటే చెప్పాం, ఖచ్చితంగా ఇది పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి అది లెటర్ ద్వారా పెట్టాలా, లేదంటే ఇప్పుడు ప్రతిసారి మేము చుట్టూ ఏమంటుందని నిన్న భారతీయ జనతా పార్టీ నాయకులు చేసినట్టుగా డీజీపీ గారి ఆఫీస్ని చుట్టుముట్టున్నారు. ఇవన్నీ ఎందుకు చేయాలి? ఎవరైనా సరే ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలి. వాళ్ళ పొలిటికల్ బాసెస్ చెప్పేది వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా విని ఒక పద్ధతిలో చేయకపోతే మటుకు ఆ వ్యవస్థలు నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చినప్పుడు ప్రజలు రోడ్ల మీదకి వస్తారు. అందుకని ఇంకొక అభ్యర్థన ఏంటంటే, మాకు దయచేసి ఇంకా భవిష్యత్తులో ఇలాంటి ఆపుకోకపోతే మటుకు
మేము కూడా సహనాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అది ఎందుకంటే మేము ఈ రోజుకి సోషల్ మీడియా పోస్టులు పెడితే ఇంకా పాపం నిన్న కూడా దారిలో చెప్తా ఉన్నారు, ఆ కుర్రోళ్ళు ఎవరు ఇంట్లోంచి పారిపోయి కొంచెం మీరు మాట్లాడి దాని గురించి నా క్యాడర్ కూడా చెప్పాను, వాళ్ళు చూడమని చెప్పాను ఇష్యూస్ ఏంటని. ఇది ఎక్కడో ఈ పద్ధతి మారాలి. దీని మీద కూడా మేము ఒకటే ఏం చెప్పామంటే ఖచ్చితంగా దీనిని వీళ్ళని అడ్డు ఆపు లేకుండా, మీరే మొన్న విన్నారు పేకాట క్లబ్బులు నడిపే స్థాయిలో ఉన్నారు వీళ్ళు. ఆదాయం కావాలంటే పేకాట క్లబ్బులు కావాలి. పేకాట క్లబ్బులు ఏదైనా సరే ఉపాధి అవకాశాలు కల్పించండి అని ఉపాధి అవకాశాలు పరిశ్రమలు పెట్టాల్సిన స్థితిలో ఉండి పేకాట క్లబ్బులను ప్రోత్సహించండి. వాళ్ళకి పోలీసు చాలా బలంగా ఉంది. మరి ఇలా అన్యాయం గురించి మాట్లాడుతున్నప్పటికీ వీళ్ళ మీద దాడులు ఇవన్నీ చాలా బాధ కలిగిస్తుంది. దయచేసి అలాగే మీడియాలో ఒక్క వార్త వ్యతిరేకంగా రాసిన చిన్న వెబ్సైట్ కానివ్వండి, ఒక చిన్న జర్నలిస్ట్ కానివ్వండి, లేదా సీనియర్ జర్నలిస్ట్ కానివ్వండి, ఒకటి వాళ్ళ మీద కేసులు కానీ లేదంటే భయభ్రాంతులు చేసే ఫోన్ కాల్స్ కానీ, మీ ఇంట్లో వాళ్ళని ఇట్లా చేస్తాం ఇలా పెడతాం అని చెప్పి ఈ బెదిరింపులు ఇది ఒక నిత్యకృత్యం అయిపోయింది. దీనిని మనం అందరూ సమిష్టిగా ఖండించకపోతే ఈ వ్యవస్థ చాలా నిర్వీర్యం అయిపోతుంది. దానికి జనసేన ఇలాంటి భయోపేతం కలిగించే ఎటువంటి పరిస్థితులు చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటాం. దానికి మాకు అంత శక్తి సమర్థత ఉందని మీకు తెలియజేసుకుంటాము. అదే మనం చెప్పాను, భవిష్యత్తులో వీటి మీద ఒక కార్యాచరణ ప్రకటిద్దామని చెప్పాను. ఇంకొకటి గత సంవత్సర కాలంగా అందరికీ తెలిసిందే, ముఖ్యంగా చాలా మంది మీడియా సోదరులు దృష్టికి తీసుకొచ్చింది ఆలయాల మీద దాడులు. మతం అనేది ఇప్పుడు చాలా భావోద్వేగాలకు చెందింది, చాలా సున్నితమైన అంశం. మొట్టమొదటిగా అందరికీ తెలిసి పిఠాపురంలో శక్తిపీఠంలో ఉన్న పిఠాపురంలో విగ్రహాల ధ్వంసం జరిగి అశుద్ధం రాయబడితే దాన్ని మేము చాలా ఆచితూచే స్పందించాం. ఇప్పటికీ మా ప్రకటన చూస్తే ఆ రోజున వరుస పరంపరలో దాదాపు 146 ఇన్సిడెంట్స్ పైగా జరిగింది. 142 ఇన్సిడెంట్స్ జరిగింది ఇప్పుడు దాకా. ఇది మేము మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా బాధ్యతతో మాట్లాడాం. ఇది వైసీపీ ప్రభుత్వాన్ని నిందించాలి లేదంటే మీరే చేశారని మేము ఎప్పుడు మాట్లాడాలి, మాకు అలాంటి ఆలోచన కూడా లేదు. ఎక్కడ వైసీపీ విధానం నచ్చలేదంటే విజయవాడ కనకదుర్గాదేవి గుడిలో నరసింహాలు పోయినా, ఇంకొక చోట ఆంజనేయ స్వామి విగ్రహం విరిగిపోయినా, ఇంకో చోట ఎలాంటి జరిగినా గంటల వెండి విగ్రహాలు వెండి సింహాలు తీసుకెళ్ళి కోటలా కట్టుకుంటారు, మాకేంటి పని అని చెప్పి ఆ మాట్లాడిన నిర్లక్ష్యం, ఆ విధానం నచ్చలేదు. అంటే మీకు సీరియస్నెస్ లేదు. నాకు ఉద్దేశం చాలా చిన్న స్థాయి నుంచి మనం 2 దశాబ్దాలుగా ఈ దేశ పరిస్థితుల్లో చూస్తే సెక్యులరిజం అనే ఒక పదం ఉంది. ఈ సెక్యులరిజం అనే పదంలో అందరికీ సమాన హక్కులు, అందరికీ సమాన న్యాయం జరగాలి. ఒక చర్చి మీద దాడి జరిగితే అది ప్రపంచం అంతా గగ్గోలే కూస్తుంది. ఒక మస్జిద్ మీద దాడి జరిగితే అందరూ గొంతెత్తుతారు. కానీ ఇంత వరుసగా 142 ఆలయాల మీద వరుస దాడులు జరిగితే ఇది ఒక మతం చేశారని చెప్పట్లేదు, ఇంకొక రాజకీయ పక్షాలు చేశారని చెప్పట్లే. కానీ మీరు ఈ చేసిన దోషులు పట్టుకునే విధానాన్ని వీళ్ళు ఏమాత్రం బాధ్యత లేకుండా మాట్లాడటం, ఈ రోజుకి పట్టుకోలేకపోవటం, ఇవన్నీ సంకేతాలు వేరుగా వెళ్తా ఉన్నాయి. అంటే 142 దేవాలయాల మీద జరిగితే ఈ పాటికి అదే వేరే ఏ మస్జిద్ అయినా ఏ చర్చ్ అయినా మీద జరిగితే ఈ పాటికి దేశం కాదు ప్రపంచం అంతా గగ్గోలు పెట్టేసే పరిస్థితి ఉండేది. దురదృష్టం, సెక్యులరిజం అనే పదానికి ఇండియాలో డెఫినేషన్ వేరు. హిందూ మతం మీద దాడులు జరిగితే అది అందరూ కామ్గా ఉండాలి, వేరే మతాల మీద జరిగితే గొంతెత్తేనే సెక్యులరిజం. దీనికి జనసేన వ్యతిరేకం. అందరూ సమానమైన, ఎవరు తప్పు చేసినా, అది హిందూ తప్పు చేసినా, ముస్లింలు తప్పు చేసినా, లేదంటే క్రిస్టియన్ మతం పాటించే తప్పు చేసినా ఖండించాల్సింది ఎవరైనా. ఒక చర్చి మీద దాడి జరిగితే మేము సమానంగా ఖండిస్తాం, ఒక మస్జిద్ మీద దాడి జరిగితే సమానంగా ఖండిస్తాం, ఒక హిందూ దేవాలయాల మీద పదే దాడి జరిగితే కూడా చాలా బలంగా ఖండిస్తాం. రామతీర్థంలోని రాముల వారి ఆలయంలో రాముల వారి విగ్రహాన్ని తల నరికేసి పడిస్తే నేను వెళ్ళలేక కాదు, వెళ్ళి గొడవ చేయలేక కాదు, కానీ నాకు తెలుసు
మతం అనేది చాలా సున్నితమైన అంశం, చాలా భావోద్వేగాలతో కూడి ఉంటుంది. నేను చలో అసెంబ్లీ అని ఒక రైతుల కోసం పిలిపించినంతగా రామతీర్థంకి నాకు పిలిపి ఇవ్వడం చాలా వంద ఆలోచిస్తాం. ఎందుకంటే ఈ తప్పులు చేసేవాళ్ళు, విగ్రహాలు ధ్వంసం చేసేవాళ్ళు, దేవాలయాల విగ్రహాల మీద అశుద్ధం రాసేవాళ్ళు వీళ్ళు చాలా కొద్ది మందే ఉంటారు. వాళ్ళ మతం ఏంటో, వాళ్ళ నైజం ఏంటో, వాళ్ళ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకు తెలియదు. అందుకని నేను ఒక నిర్ధారణకి రాలేను. పలానోళ్ళు చేశారు నేను అన్నం, చాలా బాధ్యతగా ఉంటాం. కానీ ఒక మాట మేము వెళ్తే అమాయకులు చాలా మంది బలైపోతారు. అసలు ఈ గొడవకి సంబంధం లేని ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, లేదా మిగతా హిందువులు కావచ్చు, ఈ భావోద్వేగాల్లో వెళ్ళి బలైపోతారని చెప్పి మేము చాలా నియంత్రణతోటి ప్రకటనకు వరకే ఇచ్చి నేను వెళ్లకుండా నన్ను నేను నియంత్రించుకున్నాను. బాధ లేదని కాదు, బాధ్యత చాలా ఆపింది. మరి ఇలాగ మేము బాధ్యతతో ఉన్నప్పుడు ఒక ప్రభుత్వం ఉండి 151 ఎమ్మెల్యేస్ ఉండి ఇంక వాళ్ళు ఇంకెంత బాధ్యతగా మాట్లాడాలి? ఏమాత్రం బాధ్యత లేకుండా వెండి సింహాలు పోతే పోయినాయి, రథం కాలిపోతే ఇంకో రథం చేయిస్తాం, విగ్రహం పోతే ఇంకో విగ్రహం పెడతాం, రాముడికి తలకాయ నరికేసి ఇంకో తలకాయ పెడతాం. అదే విధానం. ఈ మాట ఒక చర్చిలో జరిగితే ఈ మాట మీరు అనగలరా? ఒక మస్జిద్కి జరిగితే మీరు అనగలరా? ఇంత ధైర్యంగా అనగలరా మీరు? ఆ ధైర్యం మీకుందా? హిందూ దేవాలయాల మీద జరిగినప్పుడు ఇదే మీరు మాట మీరు అంత నిర్లక్ష్యంగా ఎలా మాట్లాడతారు? తప్పు కదా. ఇది సెక్యులరిజం అంటామా? ఇది బాధ్యత అంటామా? ఇది చాలా చాలా మంది ఆవేదన కలిగిస్తా ఉంది. మన డీజీపీ గారు చెప్పినట్టుగా కానీ, గతంలో మనకి జగన్ రెడ్డి గారు చెప్పినట్టుగా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చెప్పినట్టుగా కానీ నిజంగా ఎవరన్నా వేరే వాళ్ళు ఉంటే, ఆ దోషులు ఎవరన్నా ఉంటే, ఏ పార్టీలో ఉన్నా కఠినంగా శిక్షించండి. దీనిని దయచేసి పొలిటికలైజ్ చేయదు. దీన్ని మతం చోలికి ఎవరు కూడా చాలా బాధ్యతగా మాట్లాడకపోతే అది చాలా అరిష్టాలు కలిగిస్తుంది. జనసేన ఆలోచించేది ఎప్పుడు మతం అనేది మానవత్వం, మతం కంటే మానవత్వం గొప్పదని మేము నమ్మే సిద్ధాంతం చాలా బలంగా నమ్ముతాం. అది మేము పాటిస్తాం. కానీ పదే పదే ఆలయాల మీద దాడులు జరిగి ఎవ్వరు ప్రభుత్వం స్పందించకపోతే దానికి ఎలాంటి కార్యాచరణ చేయాలనేది బాగా తెలిసిన వాళ్ళు. దయచేసి అది వైసీపీ ప్రభుత్వం మర్చిపోవద్దు. రామతీర్థం మేము వచ్చి గొడవ చేయడానికి మాకు క్షణకాలం పట్టదు. అది మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే అమాయకులు బలవ్వకూడదు. కేవలం మీ నిర్లక్ష్యం వల్ల, మీ ఉదాసీనతతో కూడిన వైఖరి వల్ల ఈ రోజున వరుస పరంపరలో దాడులు జరుగుతున్నాయి. అది మీరు వేరే పార్టీల మీద పెట్టండి, వాళ్ళే చేశారా చేయలేదా అది మీరు తేల్చండి. ఇప్పటికీ 40 ఇష్యూ మీరు 40 సంఘటనల మీద మీరు వీళ్ళు పలానోళ్ళు చేశారు, మిగతా 100 ఏమైనాయి. పిఠాపురం ఎవరు చేశారు అంటే రాష్ట్రం అంతా పిచ్చోళ్ళు, రాష్ట్రం అంతా అడవి మృగాలు, లేదంటే ఎవరో చేసేసుకున్నారు. ఇదే మీరు చెప్పే సమాధానం? ఇదే ఒక చర్చికి జరిగితే మీరు మాట్లాడతారా? ఒక మస్జిద్కి జరిగితే మీరు మాట్లాడతారా? ఒకసారి ఆలోచించి మీరు దయచేసి చాలా పద్ధతిగా స్పందించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి. మాట్లాడు. ఎస్ ఎస్ మీ ప్రశ్నలో మాట్లాడు. అది కూడా మా దృష్టిలో ఉంది. విగ్రహాలు మేమే పగలు కొట్టామంటే వారి మీద యాక్షన్ లేదు. విగ్రహాలు ఇలా పగలు కొట్టేసారి సోషల్ మీడియా పోస్టింగ్ పెడితే ఈ రోజుకి నాన్ బెయిలబుల్ వారెంట్తో జైల్లో తిరుగుతున్న పిల్లలు. మరి ఇంకొక వైపు ఒక పాస్టరు విగ్రహాలు మేము ధ్వంసం చేసాం నేనే అని చెప్పి యూట్యూబ్ పెడితే ఎలాంటి యాక్షన్ లేదు. పట్టుకోవడానికి 8 రోజులు 10 రోజులు ఏ సూచిస్తున్నాయి? ఇవన్నీ ఏ సంకేతాలు పంపిస్తున్నాయి? ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదా? జగన్ రెడ్డి గారు చేయించారని చెప్పట్లేదు, వైసీపీ చేయించిందని చెప్పట్లేదు. కానీ మీ ఉదాసీన వైఖరి ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని ప్రేరేపించేలా ఉన్నాయి, ఎంకరేజ్ చేసేలా ఉన్నాయి. తద్వారా జరిగే పరిస్థితులు ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైతే అది వైసీపీ కారణమవుతుంది. మీ చేతిలో బలమైన వ్యవస్థలుండి, అధికార యంత్రాంగం ఉండి మీరు ఏ నిర్ణయం తీసుకోకపోతే అది భవిష్యత్తులో కకావికలమయ్యే పరిస్థితులు వస్తాయి. శాంతి భద్రతలకి ప్రమాదం కలిగే పరిస్థితి వస్తుంది. దీన్ని దయచేసి మీరు ఇప్పటికైనా సరే ఆలస్యం కాకుండా దీని మీద బలమైన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అసలు ఆలయాల చుట్టూ విపరీతమైన గొడవలు జరుగుతూ ఉన్నాయి.
చాలా మంది నా దగ్గరికి వచ్చి గత 2 సంవత్సరాలుగా చాలా విషయాలు చెప్తున్నప్పుడు, మొన్న తిరుమలకు వచ్చినప్పుడు కూడా ధర్మ భ్రష్టం అవుతుంది, ధర్మాన్ని కాపాడండి, మీరు దేవాలయాల్లో అన్యాయాలు జరుగుతున్నాయి, ఎండోమెంట్స్లో అవకతవకలు ఉన్నాయి, స్వామివారి మీద భక్తి లేని వాళ్ళందరూ కూర్చొని ఇక్కడ కొంత ఉద్యోగాలు చేసి ఇబ్బందులు ఉన్నాయి, ఇక్కడ ఇవన్నీ మీరు కొంచెం ప్రస్తావించండి పదే పదే తీసుకొస్తే నేను అది ఒకటే సంవత్సరం నేను ఆలోచిస్తా ఒకటే అనుకున్నాం. ఉదాహరణకి సింహాచలం గుడి దగ్గర నుంచి మీరు ఆ ట్రస్ట్ ఇష్యూస్ కానీ ఇవన్నీ చూస్తే అసలు ముందు దీని మూలం ఎక్కడికి వెళ్ళిందని ఆలోచిస్తే అసలు ఎండోమెంట్ బోర్డు నార్త్లో చాలా తక్కువ, ఇంకా చెప్పాలి నార్త్లో అసలు లేదు, సౌత్లోనే ఉంది. సౌత్లోనే ఎండోమెంట్స్ బోర్డు ఎందుకు ఉంది? ఆర్కడ్ నవాబ్ కొన్ని వందల ఏళ్ల క్రితం వాళ్ళ దారుల క్రమంలో తిరుమలని ఆక్రమించుకోవాలనుకున్నప్పుడు, కొల్లగొట్టాలి అనుకున్నప్పుడు అప్పట్లో ఉన్న పూజారులు కానీ పెద్దలు కానీ మఠాధిపతులు కానీ అందరూ కూర్చోబెట్టి మీ సంవత్సరానికి మేము ఇంత కప్పం కడతాం, మమ్మల్ని వదిలేయండి అంటే ఆయన కూడా ప్రతి సంవత్సరం కప్పం వస్తుంది కదా అని చెప్పి ఆర్కడ్ నవాబ్ వదిలేశారు. ఆ తర్వాత ఇప్పుడు కాంటెంపరీ భాషలో చెప్పాలంటే కార్పొరేట్ కంపెనీ అయిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి ఒక్కొక్కటి ఆక్రమించుకుంటున్నప్పుడు వాళ్ళకి తెలియకుండా ఒక ఆదాయం వచ్చి పడింది. ఆర్కడ్ నవాబ్ వెళ్ళిపోయినప్పటికీ ఈస్ట్ ఇండియా కంపెనీకి పలానా చోట నుంచి ఆదాయం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆదాయం అని చూస్తే పలానా టెంపుల్స్ నుంచి వచ్చిందని. సో ప్రభుత్వం అలా ప్రవేశించింది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇండియా భారతీయులు వచ్చిన తర్వాత అది ఎండోమెంట్స్ బోర్డు ఇక్కడే ఉండిపోయింది. అది అలా చేసుకుంటే వెళ్ళిపోయి ఈ రోజున ఎండోమెంట్స్ బోర్డు చేసే అవకతవకలు కానీ అంటే ఇందాక మేము దారిలో ఇందాక మేము తిరుమల నుంచి చూస్తూ ఉంటే ముక్కోటి ఏకాదశికి ద్వారం ఒకరోజు తెరుస్తారు, అది ఒక ఆచారం. గవర్నమెంట్లో కమిటీలు మారిపోయి బోర్డులు మారిపోయి ఇష్టం వచ్చాడు 15 రోజులు 10 రోజుల్లో అంటే వాళ్ళ సౌకర్యం, వాళ్ళకి విఐపీలకో లేదా ఇంకెవరికో అప్పీ చేయడానికో ఆచారాలని మంట కల్పిస్తారు. అదే ఒక పీఠాధిపతులు కానీ ఆధ్వర్యంలో ఉంటే వాళ్ళు చెప్తారు ఎందుకు ఈ ముక్కోటి ఏకాదశి రోజు తెరవాలి, మిగతా రోజులు ఎందుకు తెరవాలి, దానికి ఒక ఆచారం ఉంటుంది. ఒక చర్చికి వెళ్తే మనం తలపైన ఇది వేసుకుంటాం, అది ఒక ఆచారం. అది దానికి ఒక ఎందుకు ఇవాల్వ్ అయింది, దానికి ఒక విధి విధానం ఉంటుంది. అలాగే హిందూ ధర్మానికి వచ్చేటప్పటికి ప్రతిదీ ఒక ఆచారం చాలా నిర్దిష్టంగా ఒక ప్రణాళికతో చెప్పింది పీఠాధిపతులు కానీ సీయర్స్ కానీ. అలాంటి వాటిని కాదని ఈ పొలిటికల్ గ్రూప్స్ అన్నీ వచ్చి ఎండోమెంట్ బోర్డులో చేరిపోయి వాళ్ళ కన్వీనియంట్గా మార్చుకోవటం, ఈ నిధుల్ని పక్కటి అసలు అవసరాలు చెల్లించడం, కేవలం ధర్మ కార్యానికే పెట్టాల్సిన నిధుల్ని రాజకీయ అవసరాలకి దాన్ని పంపించేయడం, ఇవన్నీ ఒక్క వైసీపీ చేసిందని చెప్పట్లే. గత దశాబ్దాలుగా జరుగుతున్న దాన్ని ఎక్కడో చోట చర్మాంకం పలకాలి, దీని మీద ఏదో ఒక బలమైన చర్చ జరగాలి, దీని మీద చాలా బలమైన చర్చ జరగాలి అనుకున్నప్పుడు మేము ఒకటే అనుకున్నాం. ముఖ్యంగా 12 ఈ మల్టీ జోన్ టెంపుల్స్ ఉన్నాయి. తిరుమల దగ్గర నుంచి శ్రీకాళహస్తి, అలాగే శ్రీశైలం, ఇలాంటి ఒక 11 ముఖ్య క్షేత్రాల్లో ఉన్న కమిటీలు ఎలా పనిచేస్తున్నాయి. ప్రతి చోట వెళ్తే ఆలయ కమిటీలు చాలా భూముల మీద ఆశతోటో లేదంటే అసలు భగవంతుడి మీద అంటే విశ్వాసం లేదు కానీ పదవి కావాలి, వాళ్ళు వచ్చేసి అవకతవకలు చేస్తూ ఉంటే దీనిని నిర్ధారించడానికి, దీన్ని ఎదుర్కోవడానికి మేము ఒక షాడో కమిటీలు పెడతా ఉన్నాం. జనసేన వైపు నుంచి ముఖ్యమైన ఈ గుడులకి తిరుమలతో సహా ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం, ఒక షాడో కమిటీ. అఫీషియల్గా మీకు చూస్తే బ్రిటన్లో క్యాబినెట్కి షాడో క్యాబినెట్ ఉంటుంది. ఇక్కడ మేము పెట్టే కమిటీలు దీనికి ఎలాంటి ఇది ఒక పొలిటికల్ ఇది లేనప్పటికీ ఒక పొలిటికల్ పార్టీగా మేము బాధ్యత తీసుకొని షాడో కమిటీలు మేము ఏర్పాటు చేస్తాం. అంటే ఉదాహరణకి హరిప్రసాద్ గారు ఈయన టీటీడీ బోర్డు సభ్యులుగా చేశారు 2 దఫాలు. ఆయన ఆధ్వర్యంలో అలాగే ఇంకొక 2 నాయకుల ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి 12 గుడికి ఒక 12 షాడో కమిటీలను పెట్టండి. ఈ షాడో కమిటీలను పెట్టి అసలు గుడికి ఉన్న కమిటీల పనితీరు ఏంటి, అక్కడ ఎలాంటి అవకతవకలు జరుగుతున్నాయి, ధర్మానికి ఎలాంటి విఘాతం కలుగుతుంది, భవిష్యత్తులో ఇలాంటి విఘాతం కలగకుండా ఎలాంటి ముందుకు తీసుకెళ్ళి వీటన్నిటి మీద కూడా ఒక బలమైన ప్రణాళికతోటి ఈ షాడో కమిటీస్ పనిచేస్తాయి. అది దాని వివరాలు ఒకసారి అయిన తర్వాత సంపూర్ణంగా రూపుదిద్దుకున్న తర్వాత మీకు ఇంకోసారి తెలియజేస్తాం. 151 ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత మనం ఏం ఆశిస్తాం? బలమైన ప్రభుత్వం, పూర్ణ బహుమతి వచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఉపాధి అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతాయి. లక్షలాది మంది నా సభలకు వచ్చి, జనసేన సభలకు వచ్చి, ఆ వచ్చిన జనం చాలా మేమంటే అభిమానం ఉండి కూడా వైసీపీకి వేశారంటే వాళ్ళు ఒక మీకు బలమైన మాకు ఆర్థిక పరిపుష్టి ఉంటుంది, మాకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, దీనికోసం వాళ్ళు ఓట్లేశారు. కానీ ఈ రోజున చూస్తే, ముఖ్యంగా రాయలసీమలో చూస్తే ఉపాధి అవకాశాలు లేవు. కడుపు మండిపోయింది. మీరు చూస్తే నేను చాలాసార్లు రాయలసీమకు వచ్చినప్పుడు యువత బలంగా ఎందుకు వస్తారంటే వాళ్ళు బయట చెప్పుకోలేరు, వాళ్ళు ఒక నిరసన ద్వారా తెలియచేస్తారు. కానీ ఉపాధి అవకాశాలు లేవన్నా ఎక్కడికి వెళ్ళి మేము మెడ్రాస్కు పోవాల్సి వస్తుంది, లేదా కర్ణాటక పోవాల్సి వస్తుంది. మా అమ్మోళ్ళని వదిలి వెళ్ళడానికి మాకు ఇష్టం లేదు. మాకు మా ఊళ్ళల్లో మేము ఉండాలనుకుంటున్నాం. ఏ చిన్న పరిశ్రమ కూడా లేదన్నా ఇక్కడ. ఈ దాష్టికాలు ఎక్కువైపోయినాయి. ఏదైనా ఎదురు తిరిగి మాట్లాడదామంటే మమ్మల్ని కొట్టే పరిస్థితులు ఉన్నా నిస్సహాయతతో ఉన్నారు యువత. ఉదాహరణకి కియా అనే ఒక ఫ్యాక్టరీ ఉంటే ఆ స్థానికంగా ఉండే ఆ సీఈఓని ఎవరినో వస్తే, విదేశాల నుంచి వచ్చిన సీఈఓని పట్టుకొని బెదిరించేసి అట్లా పరిశ్రమలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇలాంటి ఒకవైపు అభివృద్ధి కావాలంటారు, అభివృద్ధికి భద్రత కల్పించే అంత వ్యవహార శైలి వీళ్ళ దగ్గర లేదు. అందుకని దీని మీద కూడా దృష్టి పెట్టాలి. అసలు ముఖ్యంగా ఉపాధి, ఎలాంటి ఉపాధి కావాలని చెప్పి నిరుద్యోగులతోటి ఖచ్చితంగా దీని మీద మేము కొన్ని కమిటీలు వేయాలి. నిరుద్యోగం అసలు ఎలాంటి, ఏ స్థాయిలో నిరుద్యోగం ఉంది, వాళ్ళకి ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలి, ఎలాంటి ఎంప్లాయ్మెంట్ ఆంధ్రప్రదేశ్కి కావాలి, దీని మీద ఖచ్చితంగా కూర్చొని చాలా మంది పెద్దలతో కూర్చొని, ఒక నిపుణులతో కూడిన కమిటీ కూర్చొని ప్రాంతాల వారీగా అక్కడ ఉన్న నైపుణ్యం ఏంటి, స్థానికంగా ఉన్న నైపుణ్యం కళ ఏంటి, వీటంటే మీరు బేస్ చేసుకొని ఈ ఉపాధి ఎలా కల్పించాలి, భవిష్యత్తులో ఎలా ఉపాధి అవకాశాలు ఉండాలి, ఎలాంటి పరిశ్రమలు రావాలనేది భవిష్యత్తులో దాన్ని కూడా ఒక బలమైన కార్యాచరణ. ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్ తిరుపతి పార్లమెంట్కి సంబంధించి చాలా లోతైన చర్చ జరిగింది. తిరుపతి పార్లమెంట్ సంబంధించి స్థానికంగా ఉన్న నాయకుల దగ్గర నుంచి, రాష్ట్ర స్థాయి నాయకుల దగ్గర నుంచి అందరూ వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత నాకు తెలియజేస్తుంది జనసేన పోటీ చేయాలి చాలా బలంగా చెప్తా వచ్చాను. సో వారి అన్నీ విన్నాం. మేము కూడా చాలా భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళే అంటే మనల్ని జనసేనని మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు, మమ్మల్ని పక్కకు పెడుతున్నారు అనే అంశాలు కూడా చెప్పారు. అంటే ఇది నేను ఎందుకు ఇబ్బంది పడకుండా మాట్లాడతానంటే, జాతీయ స్థాయి నాయకత్వంతో నాకున్న సంబంధం, లేదా నాకు వారికి మధ్య ఉన్న అవగాహన కానీ చాలా బలమైన అవగాహన. అది క్షేత్రస్థాయిలో, రాష్ట్ర స్థాయిలో రావడానికి ఆ అవగాహన కొంత లోపించింది. అవగాహన కార్యక్రమాలు లోపించడానికి ప్రత్యేక కారణాలు ఏం లేవు. ఈ కరోనా వల్ల మేము ఎక్కువసేపు ముఖాముఖి కూర్చోలేకపోవటం వల్ల ఈ పర్సెప్షన్ ఒకటి బిల్డ్ అవుతా ఉంది. అంతే తప్ప దాంట్లో కూర్చోబెట్టి ఎవరు చేయాలి పోటీ అనేది ఇంకొక వారం రోజుల్లో నిర్ణయించాలి. ఒకటి డేట్ వచ్చే ముందులోపు కొంత అవగాహన ఉంది. ఎవరు పోటీ చేసినప్పటికీ వాళ్ళు, మా నాయకులు కూడా చెప్పింది ఒకటే, ఎవరు పోటీ చేసినప్పటికీ, జనసేన పోటీ చేసినా, భారతీయ జనతా పార్టీ పోటీ చేసినా, తెలంగాణలోని జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో, ఈ తిరుపతి ఉప ఎన్నికని రెండు పార్టీలు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే తప్ప ఇది బలమైన సంకేతం పంపదు. ఎందుకంటే చాలా బలమైన అవకాశం ఈ అలయన్స్ ని రాష్ట్రానికి ఇది ఆల్టర్నేటివ్ అని చెప్పడానికి. ఈ తిరుపతి ఉప ఎన్నిక చాలా కీలకమైంది. జీహెచ్ఎంసీకి జాతీయ స్థాయి నాయకులు ఎంత బలంగా నిలబడ్డారో ఈ ఉప ఎన్నికకి అభ్యర్థి ఎవరైనప్పటికీ అన్ని స్థాయిలో ఇది చేయాలి. అలాగే జనసేన బలాన్ని కూడా వాళ్ళు ఈ స్థానికంగా ఉండే నాయకులకి మీరు అవగాహన ఏర్పాటు చేయండి, మీకు మేము మాట్లాడతామంటే అది ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. సో దీంట్లో ఎలాంటి పొరపచాలు కానీ, ఎలాంటి కొంత గ్యాప్స్ ఉండొచ్చు. ఆ గ్యాప్స్ వచ్చింది కరోనా ఈ పరిస్థితుల వల్ల మేము ముఖాముఖి ఎక్కువ కలవలేకపోవడం వచ్చిన పరిస్థితి తప్ప వేరే ఏది కాదని మీకు తెలియజేసుకుంటాను. అంటే సార్ మళ్ళీ చెప్పరా?
అంటే నేను ఎవరి అప్రూవల్ కోసం నేను వెయిట్ చేయను. అంటే స్టేట్ కమిటీ అప్రూవల్ కోసం అంటే నేను గౌరవిస్తాను ఖచ్చితంగా. వ్యక్తిగతంగా అయితే మరి కలుసుకుంటున్నప్పుడు నేను అందరికీ కన్నా లక్ష్మీనారాయణ గారి దగ్గర అందరినీ కలుసుకుంటాను వచ్చాను. కీలకమైన రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరినీ కలిసాను. అక్కడ నాకు ఎప్పుడు కనిపించలేదు. కానీ మీరన్న మాటకి అది ఎందుకు వచ్చి ఉండొచ్చు అంటే ఇక్కడికి అంటే వారి వారి సభలు నడుపుకుంటున్నప్పుడు ఒకటి మాట అది ఒకసారి ఉత్సాహం వల్ల కావచ్చు, లేదంటే పొరపాటు కావచ్చు తప్ప నాకైతే అది అనిపించట్లేదు వ్యక్తిగతంగా. అంటే నేను రోడ్డు మీదకి రావడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. కానీ నాకు ఒక ప్రత్యేకమైన విధానం ఉంది. అంటే నేను వస్తే భావోద్వేగాలు ఎక్కువ ఉంటాయి. అది ఏ సమస్యకైనా సరే. మతం అనేటప్పటికీ నేను స్వయంగా నేను హిందువుని, నా దైవాలు నేను ఆరాధిస్తాను. మిగతా మతాల దైవాల్ని నేను చాలా చాలా గౌరవిస్తాను. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో బైబిల్ ఉండేది, ఖురాన్ ఉండేది. ఎందుకంటే మేము సమస్త మత గ్రంథాలు మేము గౌరవించే కుటుంబం మాది. సో అలాంటి నేపథ్యం నుంచి వచ్చిన నేను ఈ భావోద్వేగాలు అంటే నేను వచ్చి చలో అసెంబ్లీ అనేది ఒక దీనికి నేను పిలిపించినందుగా రామతీర్థంకి వెళ్ళి మాట్లాడాలంటే నాకు భయం ఏంటంటే ఇది అమాయకులు బలవకూడదు. మిగతా నాయకులు చేసిన విధానం వేరుంటుంది. కానీ నేను స్వయంగా పాల్గొంటే అది ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయో అన్న ఒక భయం కంటే కూడా బాధ్యత నా మీద ఉంది. కాబట్టి కొంచెం నేను దాన్ని ఆచితూచే స్పందిస్తాను. అందుకని మా క్యాడర్కి అంటే తప్పు జరిగింది, ఆ తప్పుని బయటికి తీయాల్సిన అవసరం ఉంది, అది తెలియజేయండి. అక్కడ దాకా నేను ప్రస్తుతానికి ఉన్నాను. భవిష్యత్తులో ఎలా ఉంటుందో నేను చెప్పలేను. అంటే బైబిల్, భగవద్గీత, ఖురాన్ ఏదైనా సరే దేవుడి వాక్యే కదా. అది వ్యక్తిగతంగా నేను అలా విడగొట్టలే. అంటే ఏ కాంటెక్స్లో అన్నారో నాకు తెలియదు. అన్న వ్యక్తులు ఎవరు అంటే సమాజాన్ని అంత విడగొట్టడం నాకు కొంచెం నేనైతే అలాంటి మాటలు మాట్లాడలేను. అంటే అది పార్టీలు ఎవరు బండి సంజయ్ గారు అనే విధానంలో అది ఏ కాంటెక్స్లో అన్నారు, ఏ పర్పస్ కూర్చో అంటే ఆయన అన్న పదం నాకు అర్థం చేసుకోగలను. ఆయన ఆవేదన నుంచి వచ్చిన మాట. వరుసగా దేవాలయాలు ధ్వంసం అవుతూ ఉంటే ఏం పట్టించుకోకుండా పోతే పోయింది, రథం కాలితే కాలిపోయింది, లేదంటే కూర్చోబెట్టి ఆంజనేయ స్వామి విగ్రహం చేయకూడదు, ఆయన విగ్రహం ఆయనని బాధపడతాడా, ఇవన్నీ వాళ్ళు అంత నిర్లక్ష్యంగా మాట్లాడితే దానికి సమాధానం చెప్పడానికి ఒక మాట అన్నారేమో. నాకు తెలిసి ఆ స్థాయి వ్యక్తులు నిజంగా లోపల నుంచి అలా ఉంటే ఇలా ఉండదు కదా ప్రపంచం. అది అందుకని మీరు మతాన్ని ఎలా చేయొచ్చు చెప్పండి. భిన్న ధృవాలు అంటున్నారు మీరు. ఈ దేశంలో ఎవరైనా సరే ఇంక్లూడింగ్ మన వైసీపీతో సహా బైబిల్ పెట్టుకుని ప్రచారం చేశారు కదా. అది ఎవరు తప్పంటలేదు. ఎవరి మత విశ్వాసాల ప్రకారం వాళ్ళు ప్రచారం చేస్తారు, తప్పే ఉందని. సో మీరు ఇది ఒక్క భారతీయ జనతా పార్టీకి ఆపాదించు. అదే అన్నాను. ఇది ఈ కోణం ఏమవుతుందంటే మతం అనేటప్పుడు కేవలం భారతీయ జనతా పార్టీ అంటే నేను ఈవెన్ భారతీయ జనతా పార్టీ పొత్తు లేకపోయినప్పుడు ఇదే మాట్లాడగలను. అంటే ఇది ఒక సగటు భారతీయుడిగా నా అబ్జర్వేషన్ ఏంటంటే మీరు ఒకరికి అప్లై చేసిన రూల్ మిగతా వాళ్ళు కూడా అప్లై చేయాలి. మీరు ఈ మాట భగవద్గీత అనే మాట మీరు వీరికి అప్లై చేసినప్పుడు ఇంకొక ఇది కూడా మీరు వీళ్ళకి కూడా అప్లై చేయాలి. అందుకని దీన్ని మనం కేవలం ఒక బీజేపీ అనే కోణం నుంచే చూడదు. అది నేను మీకు అది చెప్తాను. నేను పాల్గొనట్లేదు. నేను పాల్గొంటూ వచ్చే భావోద్వేగాలకి నేను కంప్లీట్గా మా క్యాడర్ ఉంటారు. ఎందుకంటే ఒక తప్పు జరుగుతూ ఉంది. మేము ఆల్రెడీ ఒక కమిటీ ఫామ్ చేశాం. దాని మీద అందరి మనోభావాలు దెబ్బతిన్నప్పుడు దాన్ని అడ్రస్ చేయాల్సిన పరిస్థితి పొలిటికల్ పార్టీకి ఉంది. రేపు పొద్దున ఒక మస్జిద్ మీద జరిగింది, అంతకు దానికి అడ్రస్ చేయాలంటే ఎలా వస్తాం? ఇట్లాగే వస్తాం. దాని మీద
అప్పుడు కూడా నేను మసీద్ జరిగిందని చెప్పి నేను మాట్లాడితే మీకు తెలుసు, మీకు ఆదోనిలో నాకు ఎంత ముస్లిం అభిమానులు ఉన్నారు. నా అభిమానుల్లో చాలా మంది బలంగా జన సైనికుల్లో కానీ నా అభిమానుల్లో కానీ విపరీతంగా క్రిస్టియన్ మతాన్ని పాటించే అభిమానులు ఉన్నారు, ముస్లిం ఇస్లాంని పాటించే అభిమానులు ఉన్నారు. సో మేము అంటే అలాగని చెప్పి హిందూ మత దేవాలయాల మీద దాడి జరుగుతున్నప్పుడు అది ఒక పార్టీ నిర్ణయం, అది ఖచ్చితంగా దోషులను పట్టుకోమంటున్నారు తప్ప దాంట్లో ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కాబట్టి ప్రభుత్వం పట్టించుకుంటే అసలు ఈ గొడవే ఉండదు కదా. మేము కమిటీ చేయాల్సిన అవసరం ఏముంది? లేదంటే వెళ్ళి అన్ని తీర్థాలు తిరగాల్సిన ఈవెన్ బీజేపీకి అవసరం ఏముంది? నిజంగా వైసీపీ కనుక మొదటి ఇన్సిడెంట్ సంఘటన రోజున నిజమైన ఒక ఇన్వెస్టిగేషన్ జరిపి దోషులను శిక్షించుంటే అసలు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు కదా. దాని వస్తాం ఏమని అది కూడా డ్రామా మీరు కావాలని విగ్రహాలు ధ్వంసం పాత్ర ఇలా పడిదిల్లి పడిపోవడం కూడా జనసేన టీడీపీ కుటుంబం వాళ్ళ ఎలిగేషన్. ఒట్టి గొడ్డుకి అరుపులు ఎక్కువ అంటారు, అంతే అంతమించిన సమాధానం. ఆర్థికంగా నష్టపోతున్నారు, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. మీరేమో కనిపిస్తూనే ఉన్నారు. తాజాగా కొద్దిసేపటి క్రితం కూడా చంద్రులు ఈ నియోజకవర్గ విద్యార్థి మీద దాడి జరిగింది. మరి ఎప్పటికీ పుస్తకం పడే అవకాశం ఉంటాయి, ఎలా ఇవి అవుతాయి? సార్, పొలిటికల్ ప్రాసెస్లో ఒక సమస్య మీద పోరాటం చేసేటప్పుడు దౌర్జన్యాలు ఉంటాయి. దౌర్జన్యాలు లేకుండా సమాజంలో దౌర్జన్యాలు చేస్తారు కాబట్టి తిరుగుబాటు ఉంటుంది. మేము తిరుగుబాటు చేస్తాం ఖచ్చితంగా. అది ఎప్పుడు సమస్య పరిష్కారం అవుతుందంటే వాళ్ళకి బుద్ధి వచ్చేంత వరకు మేము పోరాటం చేస్తాం, వాళ్ళల్లో ఒక ఇంగిత జ్ఞానం వచ్చే వరకు పోరాటం చేస్తాం. ఎవరున్నారా? చంద్రబాబు గారు అన్నారా మాట? మళ్ళీ చెప్పరా ఒకసారి? డీజీపీ గారు క్రిస్టియన్ అని గౌతమ్ సవాంగ్ అంటే అనుకున్నాను కాదా? అంటే దాన్ని అలాగే అది మాట నేయడం తేలిక, కానీ మత ప్రాతిపాదికను విడతీయటం నాకైతే మనసు అది కాదు సార్. అంటే మత ప్రస్తావన లేదు, బలవాళ్ళు ఉండని చెప్తాను. నేను ఎక్కడ పారిపోతాను? నేను పారిపోతాను. మత ప్రస్తావన లేని రాజకీయం అంటే మత ప్రస్తావన రాకుండా ఉండదని చెయ్యమని కాదు. నా ఉద్దేశం ఏంటంటే లిబరేషన్ ఆఫ్ స్లేవ్స్, ఎన్స్లేవ్మెంట్ ఉంటుంది కదా. అంటే ఉదాహరణకి అమెరికన్ ఫౌండింగ్ ఫాదర్స్ ఈ స్లేవరీని అబాలిష్ చేయాలి అనేది వాళ్ళు రాసుకున్నది మొదటి వాక్యం. కానీ అది సాధించడానికి 65 దాకా 1965 దాకా వచ్చింది. ఈ రోజుకి ఇంకా జరుగుతూనే ఉంది. అంటే ఒక ఆశయం. నేనేం కోరుకుంటానంటే అసలు మత ప్రస్తావన లేని రాజకీయ వ్యవస్థ ఉండాలి. కేవలం సమస్యలుగానే చూడాలి. అలాంటి వ్యవస్థ కావాలి. అది మేము కోరుకుంటా ఉన్నాం. ఆ భాగంలో అది సాధించే భాగంలో కొంత మత ప్రస్తావన నాకు ఉండకపోవచ్చు, కానీ నేను మత ప్రస్తావన నేను తీసుకున్నాను. కానీ మీరు గుళ్ళు పగలగొడతా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. ఇట్ ఈస్ అ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్గా చూసినా మతం గురించి మాట్లాడాల్సి వస్తుంది. సో దాంట్లో భాగమే తప్ప ప్రత్యేకించి దాన్ని వేరే ఉద్దేశం లేదు. ఏంటండి? సైలెన్స్ ప్లీజ్. ఎలా వదిలేసారు? చూడండి, ఆపండి అందులో. సారీ సార్, మళ్ళీ చెప్పండి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్
నాకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గురించి నాకు తెలిసిన మొదటి భావన, నేను నెల్లూరులో ఉన్నప్పుడు దివిసీమ తుఫాన్ జరిగింది. దివిసీమ తుఫాన్ వచ్చినప్పుడు నేనుంటున్న ఏ ప్రాంతంలో చాలా చెట్లు ఇట్లు పడిపోతే చాలా మంది కాకి నిక్కర్లు వేసుకొని చేస్తా ఉన్నారు. నాకు వాళ్ళు ఎవరో అర్థం కాదు, పోలీసులు అనుకున్నారు. చూస్తే అప్పుడు ఎవరో చెప్పారు, అది మన ఆర్ఎస్ఎస్ అనే ఒక సంఘం ఉంటుంది, వాళ్ళు సంఘ సేవ చేస్తున్నారు. అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ తర్వాత 1-2 సందర్భాల్లో చూడటం ఇవన్నీ జరిగినాయి. కానీ అంటే తర్వాత ఇప్పుడు దాకా చూస్తే ఆర్ఎస్ఎస్ ఒక చాలా బలమైన నిబద్ధతతో కూడిన ఆర్గనైజేషన్, చాలా బలమైన ఆర్గనైజేషన్. ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా దేశం కోసం సర్వస్వం వదిలి చాలా నిబద్ధతతో ఉన్న అలాంటి ఆర్గనైజేషన్ ప్రపంచంలో ఇంకెక్కడ ఉందా లేదో నాకైతే కనిపిస్తుంది. సో ఆర్ఎస్ఎస్ గురించి చాలా మంది మాట్లాడుతూ ఉంటే నాకు అనిపిస్తుంది, ఆర్ఎస్ఎస్ ఇస్ యాంటీ ముస్లిం, ఆర్ఎస్ఎస్ ఇస్ యాంటీ క్రిస్టియన్ అని మాట్లాడితే, ఈ మధ్యన ఏదో ఒక మోహన్ భాగవత్ గారి ఇంటర్వ్యూ టీవీలో చూస్తూ ఉంటే ఆయన చెప్పిన మాట చాలా బలంగా ఆకట్టుకున్నాం. ఒకటి, పరమత సహనం లేనిది ఏ మతాన్ని పక్కన పెట్టేదైతే అది హిందుత్వం కాదని చెప్పి. అంటే అన్ని మతాలని సమానంగా ఇముడ్చుకోగలిగే అంత గొప్ప నేల ఇది, అదే హిందుత్వం. హిందుత్వం అనేది ఒక జీవన విధానం తప్ప ఒక మతం కాదు. అలాగే ఆయన చెప్పిన మాటలు నాకు బాగా నచ్చినాయి. నేను స్వయంగా గోసేవ చేసేవాడిని, గోశాల నడుపుతాను నేను నా ఫామ్ హౌస్లో. గోరక్ష గురించి ఆయన ఎవరు అడిగారు, గోరక్ష పేరు మీద చాలా మంది చంపేస్తున్నారు, అది ఇది మీరేమంటారంటే దానికి ఆయన చెప్పిన సమాధానం చాలా అద్భుతంగా కనువిప్పు కలిగేలా ఉంది ఎవరికైనా సరే. గోరక్షణ అంటాం. అసలు ముందు రోడ్ల మీద ఇన్ని ఆవులు వెళ్ళిపోతూ ఉన్నాయి, చెత్త చెదారం తినేస్తూ ఉన్నాయి, వాటి రోడ్ల మీద వదిలేసి ఎవరో చంపుతున్నారు మీరెందుకు ఏడుస్తారు, ముందు వాటిని సంరక్షించండి. నిజమైన గోరక్షకుడు అంటే అక్కడ నిరాదరణగా గురైన ఆవులని మీరు స్వీకరించి మీరు వాటికి ఏదైనా చేయండి, అది నిజమైన గోరక్షకుడు అనేది ఆయన చెప్పి నాకు చాలా బలంగా ఆకట్టుకుంది. సో ఇలా చూస్తే ఒక ఆర్గనైజేషన్ ఇంత నిబద్ధతతో ఉంది, వాళ్ళ మీద బ్రిక్ బ్యాటింగ్ ఉంటుంది, దాడులు ఉంటాయి, కానీ వారి నిబద్ధత ముందు ఎవరు కూడా తల ఉంచాల్సింది. అందుకని నాకు ఆర్ఎస్ఎస్ మీద ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఓల్డ్ సిటీ